హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్లా. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో పోటీ పరీక్షలలో ఏ ఆర్టికల్ దేనికి సంబంధించి ఈ మైనార్టీ రైట్స్ కానీ అట్లాగే షెడ్యూల్ కులాల సంక్షేమం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. సో షెడ్యూల్ కులాల సంక్షేమం బ్రిటిష్ వారు పాలించు విధానం ద్వారా తమ పరిపాలనకు సవాల్ విసురుతున్న తెగలు దళితులను మిగతా సమాజం నుంచి విభజించే నేపథ్యంలో 1874లో షెడ్యూల్డ్ జిల్లాల చట్టాన్ని రూపొందించడం జరిగింది. 1874లో 1927లో సైమన్ కమిషన్ షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని మొదటిసారిగా వాడింది. బ్రిటిష్ పాలనలో వీరిని అణగారిన వర్గాలుగా పిలిచేవారు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని అధికారికంగా వాడారు. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు ద్వారా షెడ్యూల్డ్ కులాల పూర్తి జాబితాను విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏ ఆర్టికల్ ప్రకారంగా ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం, దాని ప్రకారంగా తెలుసుకుందాం. సో ఇది లాస్ సంబంధించినటువంటి వాళ్ళకి కానీ అట్లాగే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటివి కానీ జనరల్గా మనకు తెలుసుకోవడానికి కూడా గ్రూప్స్ కానీ పోటీ పరీక్షలు కానీ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆర్టికల్ 164 చూసినట్లయితే షెడ్యూల్డ్ జాతులు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రత్యేక అదనపు బాధ్యతతో మంత్రిని నియమించడం అన్నట్టు. సో ఆర్టికల్ 275 చూస్తే వివిధ రాష్ట్రాల ఎస్సీ ఎస్టీల సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం సహాయంగా చెల్లించాలి. ఆర్టికల్ 335 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అన్నట్టు. ఇక ఆర్టికల్ 330 చూస్తే షెడ్యూల్డ్ కులాలకు లోక్సభలో రిజర్వేషన్. ఆర్టికల్ 332 షెడ్యూల్డ్ కులాలకు రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్. ఇక 334 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ కాలపరిమితిని పెంచడం. ఆర్టికల్ 338 ప్రకారం ఎస్సీ ఎస్టీల కోసం జాతీయ కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 339 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై ప్రభుత్వ నియంత్రణ. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ ఎస్టీలను గుర్తించే, తొలగించే, సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. మహిళా సంక్షేమం సంబంధించి 1985లో మహిళలు, పిల్లల అభివృద్ధికి విడిగా ఒక విభాగాన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేశారు. ఫలితంగా 1985లో సాంఘిక స్త్రీ సంక్షేమ విభాగం ఏర్పాటైంది. 2006లో ప్రత్యేకంగా మహిళలు, శిశువులకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. ఇది దేశంలో మహిళలు, పిల్లల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ, అత్యున్నత స్థాయి సంస్థ. 2001 సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా నిర్వహించారు. ఆర్టికల్ 23 వెట్టి చాకిరీ, దేవదాసి వ్యవస్థ నిషేధం. ఆర్టికల్ 39A ప్రకారం మహిళలు, పురుషుల జీవనోపాధి రక్షణలో సమానత్వాన్ని పాటించడానికి రాజ్యం విధానాలను రూపొందించాలి. ఆర్టికల్ 39D ప్రకారం స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అన్నట్టు. ఇక ఆర్టికల్ 39E ప్రకారం చిన్న పిల్లలను బలవంతంగా పనిలో పెట్టడం నిషేధం. ఆర్టికల్ 39F ప్రకారం పిల్లలు ఆరోగ్యకరంగా, స్వేచ్ఛగా, గౌరవ మర్యాదలతో పెరగడానికి కావలసిన అవసరాలను, సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 42 ప్రకారం మాతా శిశు సంక్షేమానికి ప్రత్యేక సౌకర్యాల కల్పన. ఆర్టికల్ 47 ప్రకారం ఆరోగ్యం, పోషక విలువల పెంపుదలపై రాజ్యం కృషి చేస్తోంది. ఆర్టికల్ 51A ప్రకారం మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలగరాదు. ఆర్టికల్ 243D3 ప్రకారం స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. ఆర్టికల్ 243D4 ప్రకారం పంచాయతీల చైర్పర్సన్ పదవుల మొత్తంలో 3 తగ్గకుండా ప్రతి స్థాయిలోనూ మహిళలకు కేటాయించాలి. ఆర్టికల్ 243T3 ప్రకారం నగరపాలక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్స్ కల్పించాలి. ఆర్టికల్ 243T4 ప్రకారం నగరపాలక చైర్పర్సన్ పదవుల్లో రిజర్వేషన్లను షెడ్యూల్డ్ కులాలు, తెగల మహిళలకు ఆయా రాష్ట్రాల శాసనసభలు రూపొందించిన చట్టాల ఆధారంగా జరగాలి. బాలల సంక్షేమం దానికి సంబంధించి చూస్తే UNCRC యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ ఆర్టికల్ 1 ప్రకారం 18 సంవత్సరాల లోపు వారందరూ బాలలే. ఈ కన్వెన్షన్ పైన 1992 ఈ సంవత్సరంలో భారత్ సంతకం చేసింది. దీని ప్రకారం చిన్నపిల్లల అమ్మకం, చిన్నపిల్లలపై లైంగిక దాడులు,
ఫోర్నోగ్రఫీని నిషేధించాలి. నిర్భయ ఘటన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం బాలలు అంటే 16 సంవత్సరాల లోపు వారే. బాల కార్మికుల చట్టం 1986 ప్రకారం 14 సంవత్సరాల లోపు వారు బాలలు. బాలల న్యాయ సవరణ చట్టం 2015 ప్రకారం 16 సంవత్సరాల లోపు అందరూ బాలలే. సో ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండటం. ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు. ఆర్టికల్ 23 ప్రకారం మానవ అక్రమ రవాణా కట్టు బానిసత్వం నిషేధం. ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు వయస్సు గల బాలలు ఫ్యాక్టరీలు, గనుల్లో, ఇతర ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయడం నిషేధం. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు విశ్వాస స్వేచ్ఛను, మతాన్ని నమ్మడం, ఆచరించడం, ప్రచారం తదితర విషయాల్లో స్వేచ్ఛను తెలుపుతాయి. ఆర్టికల్ 45 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల బాల్య దశపై శ్రద్ధ, విద్యను రాజ్యమే అందిస్తోంది. ఆర్టికల్ 46 ప్రకారం సామాజిక న్యాయం, అన్ని రకాల దోపిడీ నుంచి రాజ్యమే రక్షణ కల్పిస్తోంది. సో ఇక మైనార్టీకి సంబంధించినటువంటి రైట్స్ ఏమున్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. దానికి సంబంధించి చూద్దాం. మైనార్టీ సంక్షేమం చూస్తే రాజ్యాంగంలో ఎక్కడా మైనార్టీ అనే పదాన్ని నిర్వచించలేదు. దేశ జనాభా సంఖ్యలో తక్కువ శాతం ఉన్న వర్గాలను మైనార్టీలుగా పిలువవచ్చు. జాతీయ మైనార్టీల హక్కుల దినోత్సవంగా డిసెంబర్ 18ని 1992లో మొదటిసారి ప్రకటించారు. మైనార్టీ హక్కుల కోసం యుఎన్ఓ 1992 డిసెంబర్ 18న జాతీయ లేదా జాతిపరమైన, మతపరమైన, భాషాపరమైన హక్కుల ప్రకటన చేసింది. ఆర్టికల్ 25 ప్రకారం ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం మేరకు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. సిక్కు జాతీయులు కృపానం ధరించడానికి, అలంకరించడానికి గల హక్కు. ఆర్టికల్ 26 ప్రకారం తమ మత పటిష్టత కోసం మత సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఆర్టికల్ 27 ప్రకారం మత సంస్థల ఆదాయం పైన పన్నులు విధించరాదు. ఆర్టికల్ 28 ప్రకారం మతం ఆధారంగా ప్రభుత్వ విద్యాలయాల్లో మత ప్రచారం చేయరాదు. ఆర్టికల్ 29 ప్రకారం మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణ. ఆర్టికల్ 29(1) దేశంలో నివసించే పౌరులు ఒక విశిష్టమైన భాషను, సొంత లిపిని లేదా సొంత సంస్కృతిని కాపాడుకోవచ్చు. ఆర్టికల్ 29(2) ప్రకారం ప్రభుత్వ విద్యాలయాల్లో కానీ, ప్రభుత్వ నిధుల నుంచి ఆర్థిక సాయం పొందే విద్యాలయాల్లో కానీ కుల, మత, జాతి, భాషాపరమైన భేదం చూపరాదు. ఆర్టికల్ 30 ప్రకారం మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు లేదా భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు అనే భేదం లేకుండా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్టికల్ 30(1) ప్రకారం మత లేదా భాష ప్రాతిపదికపై ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు తమ అభీష్టం మేరకు విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకోవచ్చు. ఆర్టికల్ 30(2) ప్రకారం ప్రభుత్వం విద్యా సంస్థలకు ఆర్థిక సాయం అందజేసేటప్పుడు కొన్ని విద్యా సంస్థలు మతపరమైన, భాషాపరమైన మైనార్టీల యాజమాన్య నిర్వహణలో ఉన్నప్పుడు వాటి పట్ల ప్రభుత్వం వివక్ష చూపరాదు. ఆర్టికల్ 38(2) ప్రకారం దేశంలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న, వివిధ వృత్తులు నిర్వహిస్తున్న అనేక మంది వ్యక్తులు, సమూహాల మధ్య స్థాయిలో సదుపాయాల్లో, అవకాశాల్లో అసమానతలను నిర్మూలించాల్సిన బాధ్యత రాజ్యం పైన ఉంటుంది. ఆర్టికల్ 46 ప్రకారం బలహీన వర్గాల వారి అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. అధికరణ 350(a) ప్రకారం బాలలకు మాతృభాషలోనే విద్యా బోధన కల్పించాలి. అధికరణ 350(b) ప్రకారం భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలి. సో ఇది సంక్షేమానికి సంబంధించినటువంటి వివరాలు. ఇవి పోటీ పరీక్షలలో ఏ ఆర్టికల్ ప్రకారంగా ఏముండాలి, ఏంటి, ఎవరు బాలలు అని చెప్పేసి దానికి సంబంధించి కానీ, ఏ ఆర్టికల్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రిజర్వేషన్లు కల్పించాలి, రాష్ట్రపతి ప్రకారంగా ఎలా ఉంటాయి, అట్లాగే రాజ్యాంగ ప్రకారంగా ఎట్లా ఉంటాయి అనేది దానికి సంబంధించినటువంటి వివరాలు.